శివపురాణంలోని 17వ భాగం ఇది. మీరు శివభక్తులు అయితే ఈ వీడియోని చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. ఓం నమః శివాయ మంత్రాన్ని కామెంట్లో రాయండి. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పరమేశ్వరుడి గురించి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి. 16వ భాగం చూసిన తర్వాత ఈ వీడియోని చూడగలరు. ఒకసారి సప్త ఋషులు దేవతల ప్రీతి కోసం యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం పూర్తిగా వచ్చింది. సప్త ఋషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు అర్పిస్తున్నారు. ఆ అగ్నిజ్వాల కాంతుల్లో ముని భార్యల మోములు కళకళలాడిపోతున్నాయి, మెరిసిపోతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసి అగ్నిదేవుడు మోహన పరవశుడు అయ్యాడు. మునికాంతులను చూసి అగ్నిదేవుడు క్రమేణా విరహాగ్నితో వేగిపోతున్నాడు. ఇదంతా అగ్నిదేవుని భార్య గమనించింది. భర్త పరిస్థితిని భార్య స్వాహాదేవి అర్థం చేసుకుంది. ఎలాగైనా సరే తన భర్త విరహాన్ని శాంతింప చేయాలి అనుకుంది. మరి ఆమె భర్త మునికాంతులను చూసి కదా విరహాగ్నిలో వేగిపోతున్నది. అందుకే ఒక ఉపాయం చేసింది. మునికాంతుల వేషధారణలోనే వెళ్ళాలి అనుకుంది. ఇలా ఒకసారి ఒక ముని భార్య వేషంలో, మరోసారి మరో ముని భార్య వేషంలో వెళ్లి భర్తను తానే సుఖపెట్టింది. ఇలా అగ్నిదేవుడు ఆనందపడుతూ ఉన్నాడు. మొత్తం 6 ముని భార్యల వేషంలో అగ్నిదేవుని వద్దకు వెళ్ళింది. మిగిలింది ఇక అరుంధతి. ఆమె రూపం ధరించడం మాత్రం స్వాహాదేవికి సాధ్యం కాలేదు. ఇలా 6 ముని భార్యల రూపంలో అగ్నిదేవునితో కలిసింది స్వాహాదేవి. అగ్నితో స్వాహాదేవి కలిసినప్పుడు అగ్నిలోనే కదా దాగి ఉంది శివుని వీర్యం. అది ఇంతకు ముందు పరమేశ్వరుడు వదిలిన వీర్యం. అగ్నితో కలిసి స్వాహాదేవి యందు 6 రూపాలుగా ప్రవేశించింది. స్వాహాదేవి శివుని వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసము మీద ఒక శిఖరాన వదిలివేసింది. కాసేపటికి హోరు గాలి మొదలవగా ఆ కదలికలకు ఆ వీర్యము ఆకాశ గంగ యందు చేరింది. గంగ కూడా శివుని వీర్యాన్ని భరించలేక ప్రవాహ రూపంలో 6 పాయలుగా చీలి నదీ తీరము నందు రెల్లు దుబ్బలలో ఆ వీర్యాన్ని కలిపివేసింది. ఆ రెల్లిగడ్డి యందే ఒక బాలుడు జన్మించాడు. శరము అనగా రెల్లిగడ్డి. ఆ రెల్లిగడ్డి యందు జన్మించాడు కాబట్టే కుమారస్వామిని శరజన్ముడు అని పిలువబడ్డాడు. మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రెల్లి దుబ్బలలో వదలబడిన శివుని వీర్యము పరిపక్వము చెంది ఒక బాలుడు జన్మించాడు. అతడికి 6 తలలు 12 చేతులు ఉన్నాయి. మణిమయ కిరీటాది ఆభరణములతో దివ్యమైన ఆయుధాలతో అలలాడుతున్నాడు. చతుర్వేదాలు, ఆయుర్వేదము, ఓంకారము 6 ముఖాలలోనూ వల్లెవేస్తున్నాడు. అతడిది వజ్రకాయము. ఆ బాలుడు జన్మించగానే దేవతలు పూలవాన కుర్పించాడు. అతడే కుమారస్వామి. అతడు జన్మించగానే మునిపత్నులు అగ్నిహోత్రునితో రహస్యంగా కలిశారు. అందుకే ఆ బాలుడు జన్మించాడు అని అపవాదు వచ్చింది. ఆ విషయం మునులకు తెలిసింది. మహర్షులు వారి భార్యలను ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు. మునిపత్నులు ఇల్లు వదిలి గంగానది తీరం చేరి రెల్లి దుబ్బలలో ఉన్న పాపడిని చూశారు. ఆ బాలుడిని చూడగానే వారి స్తనముల నుండి స్తవ్యము స్రవించినది. అప్పుడు వారందరూ ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని అతడికి స్తవ్యమును ఇచ్చారు. ఆ తర్వాత తమ మీద వచ్చిన అపవాదును విన్నవించి తమను రక్షించమని అడిగారు, వేడుకున్నారు. అయితే వీరందరికీ అభయమిచ్చాడు షణ్ముఖుడు. బ్రహ్మదేవుడు కుమారస్వామికి స్కందుడు అని నామకరణం చేశాడు. ఆ 6 మునిపత్నులను కృత్తికలు అంటారు. కుమారుడు దినదిన ప్రవర్ధమానుడు అవుతున్నాడు. సింహశార్దూలాది మృగాలే అతడికి ఆట వస్తువులు. శివధనుస్సును అవలీలగా ఎత్తి సంధించి బాణాలు వేస్తున్నాడు. ఇలా ఒకరోజు బాణము వేయగా హిమాలయ పర్వతములోని ఒక పర్వతము ఎగిరిపడింది. ఇంకో బాణం వేయగా అది క్రౌంచ పర్వతాన్ని ముక్కలు చేసింది. విలువిద్యాభ్యాసం చేసే రోజులలోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసింది. ఇంత గొప్ప యోధుడు ఎలా జన్మించాడు? బహుశా దేవతలలో ఉద్భవించాడు ఏమో. ఎందుకైనా మంచిది, అతన్ని అంతం చేద్దాం అనుకున్నాడు. వజ్రాయుధాన్ని కుమారస్వామి మీదకు ప్రయోగించాడు. అప్పుడు వజ్రాయుధం ఒక్కబోయింది. కుమారస్వామి దేహంలో నుండి వక్షస్థలము నుండి విశాఖుడు, కుడిపార్శ్వము నుండి శాకుడు, ఎడమ పార్శ్వము నుండి నైగామ్యుడు జన్మించారు. బలపరాక్రమలలో వీరికి వీరే సాటి. వారు ముగ్గురు వెంటనే బయలుదేరి ఇంద్రుడిని బంధించి కుమారస్వామి ముందు నిలబెట్టారు. ఇంద్రుడు క్షమాపణలు కోరగా శరవణ బహుడు ఇంద్రుణ్ణి క్షమించి వదిలేశాడు. ఆ తర్వాత ఒక రోజు పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి కైలాసంలో కూర్చున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి కుమారస్వామికి దేవసేన అనే కన్యకు వివాహం చేయమని సలహా ఇచ్చాడు.
ఏకాదశి నాడు దేవసేన కుమారస్వామిని దేవతలకు సేనానిగా ఎన్నుకున్నారు. త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు తదాస్తు అని దీవించారు. దేవతలందరూ వారి వారి ఆయుధాలను కుమారస్వామికి అప్పగించారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కుమారస్వామితో ఇలా అన్నాడు, కుమార, నీ శౌర్య ప్రతాపాలతో రాక్షస సంహారము చేసి దేవతలను రక్షించాలి, ధర్మ సంస్థాపన చేయాలి. తారకాసురుడు నరబల గర్వంతో విర్రవిగుతున్నాడు, అతడిని సంహరించి దేవతలకు శుభము చేకూర్చాలి అన్నాడు. వెంటనే కుమారస్వామి దేవతలందరినీ వెంటబెట్టుకొని తారకాసురుడు ఉండే శోణితపురము పైకి దండయాత్రకు బయలుదేరాడు. షణ్ముఖుడి సైన్యం రణభేరులు మ్రోగించాయి. భేరీ బంగారాలకు దిక్కులు పెకటిల్లాయి. కుమారస్వామి సైన్యాన్ని చూసి రాక్షసుల గుండెలు అదిరిపోయాయి. శోణితపురాన్ని ముట్టడించారు దేవతలు. కొనసాగింపు ఉంటుంది, గమనించగలరు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి వేచి ఉండగలరు.